మన జానెడు పొట్ట బాగున్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంతా సాఫీగా నడిచిపోతూ ఉంటుంది. అదే పొట్టలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇక మనకు సంకటం మొదలవుతుంది. అజీర్తి బాధలు అలాంటివే. వయసులో ఉన్నప్పుడు రాళ్లను తిన్నా హరించుకునే శక్తి ఉంటుంది. కానీ ఒక వయసు వచ్చాక చాలా మందిలో జీర్ణశక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. తిన్నది ఒక పట్టాన అరగదు. పొట్టంతా ఉబ్బరంగా, లోపల ఏదో రాయి పెట్టినట్టుగా ఒకటే వేదనగా ఉంటుంది. వయసుతో పాటు అరుగుదల తగ్గటానికి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తింటే ఆయాసం, తినకుంటే నీరసం అనే సరదా మాట అందరం వినేదే. పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది అని వాపోతుంటారు చాలామంది. వీటన్నింటికీ కారణం అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం అనే సమస్య చూడడానికి చాలా చిన్నగా అనిపించినా తీవ్రంగా బాధిస్తుంది. కడుపులో ఏదో బరువును మోస్తున్న భావన కలిగిస్తుంది. మరికొందరిలో ఛాతీలో నొప్పితో దడ పుట్టిస్తుంది. చాలామంది తమ జీవితకాలంలోని ఏదో ఒక దశలో ఈ అజీర్తి సమస్యను అనుభవిస్తారు. కానీ కొందరిలో అజీర్తి బాధలు, అరుగుదల సమస్యలనేవి వయసుతో పాటు పెరుగుతూ వస్తుంటాయి. వయసుతో పాటు అరుగుదల శక్తి తగ్గడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా మన ఆహారం డైజెషన్ ప్రక్రియ అనేది మనం ఎంత యాక్టివ్గా ఉంటే డైజెషన్ కూడా అంత యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా వయసు పెరిగే కొద్దీ మన డే టు డే యాక్టివిటీసు, మన రెగ్యులర్ ఎక్సర్సైజు ఇలాంటివి తగ్గిపోవటం వల్ల దాని ఎఫెక్టు మన డైజెస్టివ్ సిస్టమ్ మీద మనం చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతూ ఉంటుంది. జనరల్గా మోస్ట్ కామన్గా వయసు పెరిగే కొద్దీ ఆహారము తీసుకుంటాం తగ్గిపోయింది, ఆకలి తగ్గిపోయింది, ఇండైజెషన్ చాలా ఎక్కువగా ఉండే అనే కంప్లైంట్స్ చూస్తాం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు అండ్ ఎక్సర్సైజ్ తగ్గిపోవటం, వయసు పెరిగే కొద్దీ మొబిలిటీ తగ్గిపోవటం, మనం డే టు డే యాక్టివిటీస్ తగ్గించేయటం, ఎక్సర్సైజ్ తగ్గిపోవటం వల్ల దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద, సో మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మొటిలిటీ మీద, మన డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోతానికి ఈ అన్నిటికీ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. దీనివల్లనే డైజెషన్ తగ్గిపోతుంది. మన నోటి నుంచి అన్నకోశం వరకు ఉన్న పైపును ఈసోఫేగస్ అంటారు. ఈ ఈసోఫేగస్తో పాటు అన్నకోశంలోని లోపలి పొరలు చాలా సున్నితంగా కండర నిర్మితమైన గోడలతో ఉంటాయి. వీటిలోంచి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన స్రావాలు వెలువడుతుంటాయి. ఈ స్రావాలు ఆమ్ల గుణాలను కలిగి ఉంటాయి. అవి పొట్టలో ఊరి మనం తిన్న ఆహారంపై పనిచేసి దాన్ని మరింత చిన్నమైన అంశాలుగా మార్చివేస్తాయి. మనం తిన్నవి ఎంత సూక్ష్మమైన అంశాలుగా విడిపోతాయంటే మనం తాగిన నీళ్లతో కలిసి మన పేగులు పీల్చుకునేందుకు వీలుగా ద్రవరూపంలోకి మారేంతగా అవి మారిపోతాయి. ఈ ప్రక్రియనే జీర్ణ ప్రక్రియ అని, అరగడం అని మనం వ్యవహరిస్తుంటాం. ఏదైనా కారణాల వల్ల మన అన్నకోశంలో పగుళ్ళు, చీలికలు ఏర్పడితే మన కడుపులో స్రవించే యాసిడ్ ఆ గాయాలను మరింతగా నొప్పి, వాపు, మంట కలిగేలా చేస్తుంది. కొవ్వుతో జారుడుగా ఉండేవి లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, అతిగా ఆల్కహాల్ తాగడం, పొగ తాగే అలవాటు, ఆస్పిరిన్ వంటి కొన్ని రకాలైన మందులు, నొప్పి నివారణ మందులు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి అంశాలన్నీ వయసుతో పాటు జీర్ణ ప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ మెడికేషన్స్లో ఇప్పుడు కొత్తగా చాలా కొత్త రకాల మందులు డయాబెటీస్ ట్రీట్మెంట్కి మనం వాడటం జరుగుతుంది. అందులో చాలా మటుకు మెడికేషన్స్ మన ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గిస్తానికి, అంటే మనం నార్మల్గా మనం తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ అవుతూ ఆ అబ్జార్ప్షన్కి అడ్డం పడే ట్యాబ్లెట్స్ ఇప్పుడు కొత్తగా డయాబెటీస్ కోసం చాలా కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు బీపీ మెడిసిన్స్ కానీ, థైరాయిడ్ మెడిసిన్స్ కానీ మీ డైజెషన్కి ఇబ్బంది కలిగించవు. డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉన్నప్పుడు మన డైజెషన్ ఇంకా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లో లేకపోతే మన ఇంటెస్టైనల్ మూవ్మెంట్ డైజెషన్ తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెడికేషన్స్ చూసుకుంటే కొన్ని రకాల డయాబెటీస్కి వాడే మెడికేషన్స్ వల్ల మన డైజెస్టివ్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. అది సెలెక్టివ్గా ప్రతి ఒక్కళ్ళకి ఈ మెడిసిన్ వల్ల ఉండకపోవచ్చు. కొంతమందిలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొత్తగా కనుక షుగర్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించి మందులు మార్చిన తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా ఆ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని రకాల మందులు మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా డయాబెటీస్ మెడికేషన్స్కి వర్తిస్తుంది. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ
మల్టిపుల్ అదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మీద వాటి ఎఫెక్ట్ చూపించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎవరికైతే ఈ సైకలాజికల్ ఇల్నెసెస్ ఉన్నాయో వాళ్ళల్లో అబ్డామినల్ డిస్టెన్షన్, కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి, ఇండైజెషన్ చాలా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ ఎవరిలో అయితే ఆహార నియమాలు సరిగ్గా పాటించట్లేదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయట్లేదో వీళ్ళకే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం, వీళ్ళల్లోనే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లోనూ తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. దాంతోపాటు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, మన డైజెషన్ కెపాసిటీ కూడా పెరిగే అవకాశము, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అజీర్తితో బాధపడే వారిలో తరచూ కనిపించే లక్షణం ఛాతీలో నొప్పి. దీనివల్ల కొందరు తమకు గుండెపోటు వచ్చిందేమో అని అపోహపడి మరింత ఆందోళనకు గురయ్యే సందర్భాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని అన్నకోశంలోకి తీసుకెళ్లే పైప్ ఛాతీలో నుంచి వెళుతుంది. చాలా మందిలో కడుపు పూర్తిగా నిండిపోగానే పొట్టకు పైభాగాన ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని సందర్భాలలో చాలా తక్కువ నుంచి చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఒక్కోసారి కొంత వ్యవధి తర్వాత మళ్లీ రావచ్చు. చాలా మంది ఈ అజీర్తి సమస్యను తమకు తామే పరిష్కరించుకుంటారు. ఇలా అనిపించగానే యాంటాసిడ్ మాత్ర తీసుకుంటుంటారు. దాంతో అది తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పటికోగాని కనిపించదు. అయితే ఈ అజీర్తి సమస్య 2 వారాలకు పైగా తగ్గకుండా అదే పనిగా కనిపిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిందే. మన డైజెస్టివ్ సిస్టమే కాకుండా సైకలాజికల్ హెల్త్, మన బోన్స్ హెల్త్, ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజు, ప్రతి ఒక్క అవయవాన్ని మనం మూమెంట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మినిమం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజు అండ్ 30 minutes ఆఫ్ వాకింగ్ అనేది ఏ వయసులో వాళ్ళకైనా సరే సజెస్టబుల్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళకి యోగా గురించి చాలా అవగాహన ఉంది. యోగా అనేది మనకి చాలా మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కింద మనం చెప్పుకోవాలి. ఈ యోగా రెగ్యులర్గా చేసే వాళ్ళల్లో ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్స్కి ప్రాబ్లమ్స్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం వయసు పెరిగే కొద్దీ చూస్తున్నాము. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మన ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా యోగా అండ్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఈ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా బోన్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి దోహదపడుతుంది. అజీర్తి బాధల్ని దూరం చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. జీర్ణశక్తిని చక్కగా ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని త్వరగా తినకూడదు. మెల్లమెల్లగా ఎక్కువసేపు నములుతూ తినాలి. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందుగా తినేయాలి. ఇక పడుకున్నప్పుడు తలను కాస్త ఎత్తుగా ఉండేలా తలగడను కాస్త ఎత్తుగా ఉంచుకోవాలి. దీనివల్ల కడుపులో స్రవించిన గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాలు ఈసోఫేగస్లోకి ప్రవేశించడాన్ని నివారించవచ్చు. పొగ, మద్యం అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి. స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకోవాలి. దైనందిన జీవితంలో ఒత్తిడిని వీలైనంతగా నివారించుకోవాలి. అజీర్తి సమస్యను తగ్గించుకోవడానికి మెడికల్ షాపుల్లో ఉండే యాంటాసిడ్ మాత్రలు వాడవచ్చు. కానీ అవి వాడుతున్నా 2 వారాలకు మించి అజీర్తి బాధలు తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.